ఆ ఊర్లో మాకు సమస్య వస్తే వందలాది మంది ఆడోళ్ళు వచ్చారు. ఉదయం 7:30 నుంచి రోడ్డు పైన కూర్చున్నాం. ఇప్పటిదాకా కలెక్టర్ గారు సమాధానం ఇచ్చే పరిస్థితిలో కలెక్టర్. ఈ కలెక్టర్ ఉంటేందుకు ఊడితేందుకు? మీకు అర్థమైతలేదా? ఇంతమంది సమాజ పబ్లిక్ వచ్చారు, వీళ్ళ పైన మాట్లాడడానికి మీకు ఎందుకు రావట్లేదు? మీరు హలో పొలిటికోస్ వ్యూవర్స్, ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాం. ఈరోజు ప్రజావానికి సంబంధించి ఈరోజు చాలామంది ప్రజలు వివిధ మండలాల నుంచి వచ్చి వాళ్ళు ఆర్జీలు ఇవ్వడానికి ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చారు. వారి యొక్క సమస్యల్ని ఏ సమస్యల మీద వచ్చారో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. ఆ ఊర్లో మాకు సమస్య వస్తే వందలాది మంది ఆడోళ్ళు వచ్చారు, వందలాది మంది వచ్చినాం. ఉదయం 7:30 నుంచి రోడ్డు పైన కూర్చున్నాం. ఇప్పటిదాకా కలెక్టర్ గారు ఒక్క సమాధానం ఇచ్చే పరిస్థితిలో కలెక్టర్. ఈ కలెక్టర్ ఉంటేందుకు ఊడితేందుకు? అవసరం లేదు. కలెక్టర్ గారు మీకు అర్థమైతలేదా? ఇంతమంది సమాజ పబ్లిక్ వచ్చారు, వీళ్ళ పైన మాట్లాడడానికి మీకు ఎందుకు రావట్లేదు? మీరు ఖచ్చితంగా మీరు సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే రోడ్డు పైన నిన్నగాక మొన్న యాక్సిడెంట్ అయింది, 3 రోజులు గల యాక్సిడెంట్ అయ్యి ఆ యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వ్యక్తికి ఇప్పటిదాకా అడ్రస్ దొరకలే. ఆ గుద్దిన వెహికల్ అడ్రస్ దొరకలే. ఈరోజు నిలబడ్డ వ్యక్తులను మా పిల్లలు ఆడపిల్లలు మా భూములన్నీ పోయినందుకు ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాం. మాకు చదువు లేక సంధ్య లేక వేరే దగ్గర కూలి పనుల కోసం పోతున్నాం. మేము కూలి పనుల కోసం పోతుంటే కూర్చున్న వ్యక్తులు వచ్చి రోడ్డు పైన వచ్చి బండ్లు వచ్చి గుద్దుకొని పోతున్నాయి. మా పరిస్థితి చూడండి. మా భూములే ఈ భూములే మా అయిన ఉంటే ఈరోజు మేము వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళం. మా పొట్టలు కొట్టి మమ్మల్ని అన్యాయం చేసి మా జాగలు గుంజుకొని ఈరోజు మేము రోడ్ల పైన వెళ్తుంటే మమ్మల్ని యాక్సిడెంట్లు చేసి చంపుతున్నారు. దీనికి కూడా కారణం మీరు కాదా? కలెక్టర్ గారు ఈ భూములు అయినందుకు మాకు ఏమైనా సమస్యకు పరిష్కారం చేసిరా? ఈ రోజు వరకు ఎలాంటి పరిష్కారం చేయలేరు. మా బాధలతో మేము వీడికి వస్తే మాతో మాట్లాడే అర్హత లేని కలెక్టర్ ఎందుకు కలెక్టర్ గారు ఇంతమంది మా అంతపల్లి గ్రామానికి ఒక బస్ లేదు. బిట్స్ బిలాని కాలేజ్ ఉంటది, వందలాది వేలాది కార్లు వస్తాయి. కలెక్టర్ ఆఫీస్ ఉంటది, వందలాది వేలాది కార్లు వస్తున్నాయి. పక్కనే 4-5 ఫంక్షన్లు, బడా బాబుల ఫంక్షన్ ఉంటాయి. రోజు 3-4 వేల కార్లు తప్పదాగి వచ్చి మా ఇండ్లను మా వ్యవస్థను గుద్దుకుండా పోతున్నాయి. ఈ రోజు వరకు ఒక ట్రాఫిక్ సిగ్నలే కానీ, ఒక బార్గేటే కానీ, ఒక డివైడరే కానీ ఈ రోజు వరకు లేవు. ఇంకెంతమందిని చంపుతారు మమ్మల్ని? ఈ చావులకన్నిటికి కారణం ప్రత్యక్షంగా కలెక్టర్ గారే బాధ్యత తీసుకోవాలి. కలెక్టర్ గారే బాధ్యత తీసుకొని వీటి పైన సమస్య పరిష్కరించకుంటే ఈ ఉద్యమాన్ని ఈ రోజు ఇదికి వచ్చినాం. మీరు రాలే, మీరు వచ్చే వరకు మేము దీనిపైన పోరాటం చేస్తాం. ఊరుకునేది లేదు. కలెక్టర్ గారు మీ వ్యవస్థ పనికిరాని వ్యవస్థ ఉంది, మీరు ఆలోచన చేయాలి. తుమ్కుంట మున్సిపాలిటీలో మీకు వచ్చే కమిషన్లకు మాత్రం మీరు వస్తారు, మీకు వచ్చే అవసరాలకు మాత్రం మీరు వస్తారు, వందలాది వేలాది అక్రమాలకు మీరు వస్తారు. ప్రభుత్వ భూములలో అక్రమాలు కడితే మీరు వచ్చి ఆడ మాట్లాడుతున్నారు, వాళ్ళ దగ్గర కమిషన్లు దొబ్బుతున్నారు. తుమ్కుంట మున్సిపాలిటీ ఎన్నో లేఅవుట్లలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. వీటి దగ్గర కమిషన్లు తీసుకొని వస్తారు. మా పిల్లలు చనిపోతే, మా పిల్లలకి యాక్సిడెంట్ అయితే, మా వాళ్ళకి యాక్సిడెంట్ అయితే, మా వాళ్ళు సీరియస్ ఉంటే ఈరోజు మా కడుపు కోతతో మేము వస్తే మాతో మాట్లాడడానికి మీరు రావట్లేదు. కలెక్టర్ గారు, ఇది మీకు ఈ రోజు నుంచి మొదలైనట్టే. కలెక్టర్ గారు మీరు ఆలోచన చేయాలి. మా సమాజానికి, మా పిల్లలకు, మా వాళ్ళకు మీరే బాధ్యత తీసుకొని మాకు ఏ సమస్యకైనా మీరు పరిష్కరించాలి. ఎందుకంటే మీరు మా ఊర్లో ఉన్నారు, మేము ఇచ్చిన జాగ్రత్తతో మీరు కలెక్టర్ ఆఫీస్ కట్టుకోరు, మా దగ్గర ఉన్నారు. కాబట్టి మాకు సమాధానం ఇవ్వకుంటే మేడ్చల్ మల్కాజ్గిరికి ఏం సమాధానం ఇస్తారు? మీరు ఏ సమాధానం ఇస్తారు? ఎవరికి పని చేయని కలెక్టర్ అవసరం లేదు. మీకు ఒక బోర్డు పెట్టుకునే పరిస్థితిలో లేని కలెక్టర్ మీరు. ఒక బోర్డు నిర్దిష్టంగా ఈ కలెక్టర్ ఆఫీస్ రావాలనే పరిస్థితి, ఒక సింబల్ లేని కలెక్టర్ ఆఫీస్ ఇది. ఎందుకండి మీరు కలెక్టర్ డ్యూటీ చేస్తున్నారు? ఇంట్లో వండుకోండి, అవసరం లేదు. ఇదే నేను చెప్తున్నా. కలెక్టర్ గారు మా సమస్యలపైన పరిష్కారం చేయకుండా మాత్రం ఈ ఉద్యమాన్ని చాలా పెద్ద ఎత్తున ఉద్యమం మమ్మల్ని మీరు చంపుతారో చంపేది, మీరు పోలీసులతో మా మీద కేసులు పెట్టారు, మమ్మల్ని చంపుతారో చంపారు. కానీ మేము మాత్రం ఖచ్చితంగా దీనిపైన ఉద్యమం చేస్తాం. అంతేపల్లి గ్రామం నుంచి దాదాపుగా 150 మంది నుంచి 250 మంది వరకు ఇప్పుడు వచ్చి కలెక్టర్ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. మా గ్రామంలో ఉన్న బిట్స్ క్యాంపస్ చౌరస్తా దగ్గర
ప్రతి 15 రోజులకు వారం రోజులకు ఒకసారి విపరీతమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దీని మీద గతంలో ఉన్న కలెక్టర్ గారు కానీ, ఇన్స్పెక్టర్ గారు కానీ, ట్రాఫిక్ సిఐ గారికి, ఏసీపీ గారికి అందరికీ చెప్పినాం. ఇప్పటివరకు ఎలాంటి చర్య లేదని చెప్పి ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పినాం. జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడితే ఆయన మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి దానికి సంబంధించిన వాళ్ళ డిపార్ట్మెంట్లో అందరితో మాట్లాడతామని చెప్పారు. అట్లీస్ట్ కనీసం ప్రతిరోజు మేము జిల్లాకు హైదరాబాద్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గరలో ఉన్నాము. ఒక బస్సు సౌకర్యం లేదు మా ఊరికి. గత 5 సంవత్సరాల నుంచి ఒక్కటే బస్సు ఉంటుండే. ఆ బస్సు కూడా ఇప్పుడు రావట్లేదు. ఆ పిల్లలు కనీసం కాలేజీకి పోతామని చెప్పి రోడ్డు చివరస నిలబడేందుకు ఈరోజు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు రావాల్సి వచ్చింది. దీని మీద కలెక్టర్ గారికి పిటిషన్ ఇచ్చినాము, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నా పేరు తూప్రాన్ లక్ష్మణ్. నేను అల్వాల్ డివిజన్ నుంచి వచ్చినాను. నేను భారతీయ జనతా పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాయకుడిని. మేము ఈరోజు కలెక్టర్ గారికి ప్రజావాణిలో అల్వాల్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ప్రాథమిక హాస్పిటల్ కోసం మేము రావడం జరిగింది. అల్వాల్లో దాదాపు అల్వాల్, వెంకటాపురం, మచ్చపురం 3 డివిజన్లు కలిపి సుమారు 2 లక్షల మందికి సంబంధించి ఆరోగ్య కేంద్రమైనటువంటి అల్వాల్లో 2019లో కొత్త బిల్డింగ్ కోసం కూలగొట్టడం జరిగింది. అది కంటిన్యూ అయిన తర్వాత 2023, 2024 ఏప్రిల్లో బిల్డింగ్ పూర్తయినప్పటికీ గత రాజకీయ కారణాల వల్ల ప్రస్తుతము అండ్ మాజీ ఉన్నటువంటి ఎమ్మెల్యేల రాజకీయ కారణాల వల్ల ప్రారంభించడానికి లేట్ అయింది. గత నెలలో జరిగినటువంటి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి దిశా మానిటరింగ్ కమిటీలో కలెక్టర్ దృష్టికి తీసుకురావడం, అలాగే వెనువెంటనే కలెక్టర్ గారు దీనిపైన స్పందించి రాజకీయాలకు అతీతంగా డిపార్ట్మెంట్ అంటే ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులతోనే ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఇన్ని రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకురావడం, కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవడం ప్రారంభించడం జరిగింది. కానీ అరవకోర వసతులతోనే ఆసుపత్రి నెట్టుకొస్తున్నారు. అక్కడ మహిళలకు సంబంధించినటువంటి గర్భిణీ స్త్రీలు డెలివరీస్ కోసం రావడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి మహిళా సర్జను డాక్టర్ కూడా హాస్పిటల్ పునర్నిర్మాణం అవుతున్న సమయంలో డిప్యుటేషన్పై వేరే పీసీహెచ్కు వెళ్ళడం జరిగింది. కావున మేము ఈరోజు దృష్టికి తీసుకురావడం ఏంటంటే డిప్యుటేషన్ వెళ్ళినటువంటి మహిళా సర్జన్లను, మహిళా డాక్టర్లను వెంటనే రీవోక్ చేయాలి. హాస్పిటల్కు కొత్త డాక్టర్లను నియమించాలి. ప్రస్తుతం హాస్పిటల్ ఒక సింగిల్ ఫేజ్ కరెంటుతో కాంట్రాక్టర్ టెంపరీ సింగిల్ ఫేజ్ కరెంట్తో నడుస్తున్నది. అక్కడ ఆపరేషన్ థియేటరు, డయాగ్నోస్టిక్ సెంటర్లు ఇవన్నీ నడవాలంటే మనకు 3 ఫేజ్ మీటర్ అవసరం ఉన్నది. ఆ 3 ఫేజ్ మీటర్ కోసం విద్యుత్ శాఖను సంబంధిత హాస్పిటల్ సంబంధించిన అధికారులు వెళ్తే మాకు పాత బిల్డింగ్లో ఉన్నటువంటి బకాయిలు ఉన్నవి, అవి తీరిస్తే కానీ కొత్తవి 3 ఫేజ్ మీటర్ ఇవ్వలేము అన్న నిర్ణయంతో వాళ్ళు చెప్పడం జరిగింది. అది కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే డిపార్ట్మెంటుకు, డాక్టర్లకు సాంకేతికమైనటువంటి ఇంటర్నెట్కు సంబంధించిన సమస్య కూడా ఉన్నది. అది కూడా కనెక్షన్ కోసం మేము అడగడం జరిగింది. సో అది కూడా కలెక్టర్ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళందరూ సానుకూలంగా స్పందించి, అలాగే డిఎంహెచ్ఓ గారిని రఘునాథ్ సార్ని కూడా కలవడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించడం. ప్రస్తుతం ఒక్క డాక్టర్తో నడుస్తున్నటువంటి హాస్పిటల్ నాకు తెలిసి ఆయన కూడా ఏదో మన పీజీ కాలేజీలో సీట్ వచ్చిందని చెప్పి ఆయన కూడా వెళ్తున్నట్టుగా తెలిసింది. కాబట్టి వెంటనే ఇది మహిళలకు సంబంధించిన సమస్య కాబట్టి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి సంబంధిత డిపార్ట్మెంట్ను అలాగే జిల్లా కలెక్టర్ను కూడా కోరడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రజా దర్బార్లో అడిషనల్ కలెక్టర్ విజయేందర్ సార్ని కలిసి జవహర్ నగర్లో నివసిస్తున్నటువంటి ఈ 3 లక్షల జనాభా ఏదైతే ప్రజలు నివసిస్తున్నారో ఇక్కడ స్థానికంగా ట్యాక్స్ తీసుకోవాలని కూడా కలెక్టర్ గారికి మనం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే 2017, 2018, 2019 సంవత్సరంలో ఏవైతే ట్యాక్స్ కట్టుకున్నారో ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ అని వస్తూ ఉంది. అయితే ఆ ట్యాక్స్ కడుతున్నారు. ఆ ఇల్లు ఎవరు చెందుతుంది? ఆ ఇంటి ఓనర్కి హక్కు లేకుండా ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీని తీసుకుంటా ఉన్నారు. అది ఈ యొక్క పాలకుల యొక్క నిర్లక్ష్యము. ఏదైతే 2017-18 సంవత్సరంలో వాళ్ళు ఆన్లైన్లో ఎక్కకపోవడం వల్ల ఈ కారణం జరిగింది. వెంటనే దీన్ని సరళించి ఎవరైతే ట్యాక్స్ తీసుకుంటున్నారో వాళ్ళపైన వెంటనే వాళ్ళకి ట్యాక్స్ తీసుకోవాలా. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఈ యొక్క ఆదాయం పెరుగుతుంది. అదేవిధంగా ఈ జవహర్నగర్లో గ్రామకంఠంలో నివసిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకోవడానికి అఫీషియల్గా పర్మిషన్ ఇచ్చి ఇంత అమౌంట్ అని ఏర్పాటు చేయాలా. లేని పక్షంగా దళారులకు ఈ పర్మిషన్ పేరుతో పర్మిషన్ లేదని దళారులు ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తూ ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వెంటనే దీనిపై
దీనిపైన చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో మా యొక్క స్థానిక పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ గారి నాయకత్వంలో ఈ యొక్క కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నిస్తామని తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై భారత్. జవహర్ నగర్ అంటేనే సమస్యల పుట్ట. ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి. ప్రతి సందర్భంలో కూడా బీజేపీ ఆధ్వర్యంలో సమస్యలపై పోరాటమే తప్ప ఆ పరిష్కారం అనేది పాలకులు కానీ అధికారులు కానీ చాలా నిర్లక్ష్యం ఉంటుంది. జవహర్ నగర్ అంటే చెప్తుంటారు అది చేసాం ఇది చేసామని గత పాలకులు. ఇప్పుడు పాలకవర్గం కూడా పీరియడ్ అయిపోయింది. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళే, మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డాక కూడా వాళ్ళే. ఎంతసేపు మేము జవహర్ నగర్ను శాసిస్తున్నామని శాసించే వాళ్ళే ఉన్నారు కానీ ప్రేమించటం లేరు, గ్రామాన్ని ప్రేమించటం లేరు. మేము శాసిస్తున్నామని శాసించే వాళ్ళే మనకు పాలకులుగా దొరికిరు. ప్రజలు కూడా ఆలోచించాలి. దయచేసి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రజలకు ఉపయోగపడే పరిపాలన చేయాలని మా ఉద్దేశం. రానున్న రోజుల్లో తప్పకుండా మా గౌరవ ఎంపీ ఈటల రాజేందర్ గారి ఆధ్వర్యంలో ప్రధానంగా మొత్తం నియోజకవర్గంలో మాకు ఒక మాట ఇచ్చిండు రాజేందర్ అన్న. నా పూర్తి సమయం కూడా జవహర్ నగర్ అభివృద్ధి కోసం నేను చాలా ప్రత్యేక శ్రద్ధ వహించి దీనిపైన దృష్టి పెడతానని మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ సమస్యలపై మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు మహేశ్వరి. ఈ ట్యాక్సీల పైన చాలామంది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంతకుముందుకేమో వార్డ్ నెంబర్స్ ఉన్నప్పుడేమో పేర్లు వచ్చేది, సరే అట్లా వచ్చినాయి, పర్వాలేదు, బాగుంది. ఇప్పుడు కట్టుకుంటున్నారు. ఈ మున్సిపల్ వచ్చి కూడా ప్రజలు ట్యాక్సీలు కడుతున్నారు. కట్టినాక ఏమొస్తుంది, అంత ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ అని వస్తుంది. జనాలు అట్లా కట్టినాక కూడా ఈ దళారులు ఏం చేస్తారు, అట్లా కట్టుకున్నాక కూడా ఇల్లులన్నీ కూలగొడుతున్నారు. అట్లా ట్యాక్సీలు కట్టి ఏం ప్రయోజనం ఉంది? ఎప్పటి నుంచో బతుకుతున్నారు ఇక్కడ జవహర్ నగర్లో ప్రజలు. కట్టినాక కూడా ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ వస్తే చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని గురించి కలెక్టర్కు లెటర్ ఇవ్వడం జరిగింది. దాని గురించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం కలెక్టర్ ఆఫీసులో. అది ఒకటి. మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు ట్యాక్సీలు కూడా ఆపారు, అవి కూడా రీప్లేస్ చేయాలని కోరుకుంటున్నాం. సార్ నా పేరు కోసనోళ్ళ యాదగిరి, యాడారము, షమర్పేట మండలము. మాది భూమి గురించి వచ్చినాం సార్. మేము రెవెన్యూ మాది మేడ్చల్ ఉండే, మేడ్చల్ నుంచి షమర్పేట అయింది. రెవెన్యూ ఆఫీస్ తిరిగి 75 సంవత్సరాలు అవుతుంది. మా అమ్మ ఎట్టి చాకిరి చేసి మేము హరితారం కింద చెట్లు పెట్టి మాకు భూమి లేకుండా చేసారు. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మంచి పని చేసింది. భూభారత్ అనే చట్టము, భూ సంస్కరణ చట్టం తెచ్చింది. దానికి మాటువంటి ఎస్సీ ఎస్టీలకు, భూమి లేని నిరుపేదలకు, అసైన్మెంట్ భూములకు మంచి కాలం పరిమితి ఉండి దానికి భూమి హక్కు లేని వారికి భూమికి కల్పిస్తుందని మనవి చేసుకుంటున్నా సార్. జిల్లా రైతు సమైక్య అధ్యక్షుడిని ముద్దం సంజీవ్ రెడ్డి రైతును. మా మేడ్చల్ జిల్లా ప్యాడీ సెంటర్స్ 13 ఉన్నాయి. ఆ 13లో సన్న రకాలు అనేది మేము మా రైతులు ప్యాడీ సెంటర్లో ఇవ్వడం జరిగింది. వాళ్లకు కొంతమందికే వచ్చినాయి. మేము 27 పోయిన నెల 27 తారీఖు నాడు సగం మందికి రాలేదు, 234 మందికి రాలేదని రైతుల తరఫున ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు ఆ డబ్బులు రాలేదు. మళ్ళీ కూడా ఈరోజు ఇంకా 107 మందికి, 234 మందికి 130 చిల్లర వచ్చినాయి. ఇంకా 107 మందికి ఇంకా రావాల్సి ఉన్నది, ఇంకా రాలేదు. మరి అధికారులను అడుగుదామని ఈరోజు వచ్చినాము. అది దాని గురించే రివ్యూ గురించి వచ్చినాము. అవి తొందరగా వేయాలంటానని మేము కోరుకుంటున్నాం. చూశారు కదండి ఈరోజు విషయాలు. దాదాపుగా చాలామంది కూడా ఫిర్యాదులు ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. చాలా గ్రామాల నుంచి, మేడ్చల్ జిల్లాకు సంబంధించిన చాలా అన్ని మండలాల నుంచి కూడా ప్రజలు రావడం జరిగింది. వారి సమస్యల్ని కూడా ఈరోజు కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అంతాయపల్లి గ్రామానికి సంబంధించి కనీస సౌకర్యాలు లేవని చెప్పేసి వాళ్ళు ఇక్కడ కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి, అది వీధి లైట్లు కావచ్చు, ఇంకా సీసీ కెమెరాలు కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి, మాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి వాళ్ళు ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అల్వాల్ ప్రాంతానికి చెందిన గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వివిధ గ్రామాలు, యాదరేస్పల్లి గ్రామం నుంచి కూడా రైతులు వారి ఖాతాల్లో
ఎక్కువ డబ్బులు పడలేదని చెప్పేసి వారు కూడా రావడం జరిగింది. ఈ విధంగా ప్రజా సమస్యల మీద ప్రజలు వచ్చి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వారు కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి సమస్యలన్నీ తీరుస్తామని చెప్పేసి హామీ ఇచ్చినట్లుగా వారు తెలియజేయడం జరిగింది. ఆ ఊర్లో మాకు సమస్య వస్తే వందలాది మంది ఆడోళ్ళు వచ్చారు. ఉదయం 7:30 నుంచి రోడ్డు పైన కూర్చున్నాం. ఇప్పటిదాకా కలెక్టర్ గారు సమాధానం ఇచ్చే పరిస్థితి లేని కలెక్టర్. ఈ కలెక్టర్ ఉంటేందుకు ఊడితేందుకు? మీకు అర్థమైతలేదా? ఇంతమంది సమాజ పబ్లిక్ వచ్చారు, వీళ్ళ పైన మాట్లాడడానికి మీకు ఎందుకు రావట్లేదు? మీరు Please subscribe to the channel and download the Politicos app from the links in the description.